అండ్ సెకండ్ వన్, డూ వీ గెట్ కాల్షియం ఫ్రమ్ మిల్క్, ఇఫ్ నాట్ వై? సో ఎనఫ్ కాల్షియం కనుక మనకు పాలల్లో అందుతుందా అంటే ఎస్, డెఫినెట్లీ అందుదండి. ఎందుకు అంటే మనకు ప్యూర్ కౌ నుంచి తీసింది అంటే ఎలాంటి పెస్టిసైడ్స్ వాడని స్వచ్ఛమైన ఆవు పాలు కావాలి, లేకపోతే ఇన్ఫెక్షన్స్, హార్మోన్స్ కోసం ఇన్ఫెక్షన్స్ వాడండి, ఇలాంటివి ఉండేలా చూసుకోవాలి. అండ్ మనం తీసుకుంటున్న పాలల్లో మనకి 20 నుంచి 30% మాత్రమే వస్తుంది. ఎందుకు అంటే మనం తీసుకుంటున్న మిల్క్ క్వాలిటీ లేదు, అండ్ క్వాలిటీ లేకపోవడం వల్ల, అండ్ అది డైల్యూట్ అయిపోవడం వల్ల అందులో ఉన్న ఫ్యాట్ అంతా కూడా తీసేసినప్పుడు, ఇంజెక్ట్ చేసినప్పుడు మనకి వాటిలోని ప్రిజర్వేషన్స్ అన్నీ యూజ్ చేసినప్పుడు మనకు కావాల్సినంత కాల్షియం, సరిపడ్డ కాల్షియం మనకు పాలల్లో నుంచి రాదు. మరి ఎంత కాల్షియం తీసుకోవాలి అని కనుక ఎంత పాలల్లో నుంచి మనకి ఎంత కాల్షియం వస్తుంది అని కనుక తీసుకుంటే 1 కప్ మిల్క్లో మనకి 250 నుంచి 300 mg కాల్షియం వరకు అందుతుంది. అదే అడల్ట్కి అయితే మనకు 1000 కావాలి, 1000 నుంచి 1200 mg కాల్షియం పర్ డే కావాలి. డైలీ ఇవి కావాల్సి వస్తుంది. సో మనకి అంటే మనం ఒక రోజుకి 3 to 5 కప్స్, లైక్ 1.5 లీటర్ నుంచి 2 లీటర్స్ మిల్క్ ఒక పర్సన్ తీసుకోవాలి. బట్ మనం అంత తీసుకుంటున్నామా? 1 or 2 గ్లాసెస్ తీసుకుంటున్నాం. కాబట్టి మనకి డైలీ రిక్వైర్మెంట్లో కావాల్సినంత కాల్షియం మనకు మిల్క్ ద్వారా అందడం లేదు. థ్యాంక్ యూ.